మార్చి 12వ తారీఖున జరగబోయే ఆస్కార్ ఫంక్షన్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కారణం ట్రిపుల్ ఆర్ మూవీ ఆస్కార్ బరిలో ఉండడమే. అసలు ఈ పంచాయతీ ఏందో తెలుసుకునే ముందు ప్రముఖ నిర్మాత, నటులు, సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టి గారు మనతో ఉన్నారు. అసలు ఈ పంచాయతీ ఏంది, దీనికి సంబంధించిన విషయాలను కూడా ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిట్టి గారు, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి చందంగా ఇప్పుడు టాలీవుడ్లో పరిస్థితి తయారైందని చాలామంది ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఈ ఒక రాంగ్ కంపారిజను, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ జరుగుతుంది. దానికి అవార్డు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ కుక్కల హడావిడి, ఊర్లో పెళ్ళి వెళ్ళలేదు, అవన్నీ పిచ్చి మాటలు, చిల్లర భాష. ఆర్ఆర్కి అవార్డు రావాలి, హాలీవుడ్లో సరే ఆస్కార్ బరిలో మనం గెలవాలి, మనకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో సత్యజిత్ రే, ఫస్ట్ టైం సత్యజిత్ రే గారు ఈ మన ఇండియన్ స్క్రీన్ నుంచి అవార్డు వచ్చింది. కానీ ఆయన అందుకుంటానికి వెళ్ళలేకపోయారు. అక్కడికి ఆ టైంలో ఆయన కలకత్తా హాస్పిటల్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థాయి, ఆ పొజిషన్ మళ్ళీ మనకి వాళ్ళ ఇండస్ట్రీకి, ఇండియన్ ఇండస్ట్రీకి వస్తుంది. అది తెలుగు ఇండస్ట్రీలకి అది అందరూ గౌరవం, అందరూ కోరుకుంటున్నారు. దీంట్లో కాతే చిన్న చిన్న సినిమా మీద కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందరికీ నచ్చాలని లేదు కదా, అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి దాని మీద తేడాలు ఉండొచ్చు. ట్రిపుల్ ఆర్ గోల్డెన్ గ్లోబల్ అవార్డు కావచ్చు, తర్వాత హాలీవుడ్ అవార్డులు అన్నీ కూడా దక్కించుకుంటుంది. అక్కడ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు. కానీ ఇటువంటి సందర్భంలో ఒక కంపారిజన్ చేస్తూ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక సీనియర్ దర్శక నిర్మాత, దాదాపు 50 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయడంపై ఏమంటారు? అసలు మ్యాక్సిమం కామెంట్స్ చేశాడా? 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. విన్నారా మీరు? విన్నాము. అయితే మొన్న కంపారిజన్ చెప్పాల్సిన పరిస్థితి ఏంటి అంటే ఉద్దేశపూర్వకం చేశారంటారా? మీడియా పరిపూర్ణంగా ఎంక్వైరీ చేయకుండా వాడెవడో సోషల్ మీడియాలో ఎవడో గాలి సోది వాడు వేసేస్తే దాన్ని మీరు పుచ్చుకునేసేసి అనేసాడు. నిన్న నేను అడిగాను, క్లారిటీ ఇస్తాను. ఆ ప్రెస్ మీట్కి నేను కూడా వెళ్ళాను. తర్వాత టచ్ గారు ఆయన సునీతకి కృష్ణన్ ప్రెస్ మీట్లో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్నారు ఆయన పక్కాగా. దాని తప్పే ఉందని 80 కోట్లు ఖర్చు పెట్టి ఆయన చిన్న సినిమాలకు సంబంధించి ఒక మాట, దీనికి సంబంధించి ఒక మాట అన్నాడు. ఆ రెండింటిని కలిపారు అక్కడ. అది నేను ఇలా బయటిస్తూ అన్నాడు. నేను కోపడ్డా ముందు. ఇలా మాట అనుంటే చాలా తప్పు, అన్నయ్య అనకూడదు. ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా వాళ్ళు ఏదో ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళ డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, క్రెడిబిలిటీ తెచ్చుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. దాని గురించి మాట్లాడకూడదు, మాట్లాడుంటే తప్పు అని నేను తన లైన్లోకి పిలిచాను. ఫోన్లో లైవ్లో ఒక నిమిషం వినుము. లైవ్లో ఫోన్లో పిలిస్తే లైవ్లో క్లీన్గా చెప్పాడు. నేను అనలేదు, నేను అన్నమాట వేరు, 2 సందర్భాల్లో అన్నమాటను 2ను కలిపి వేసింది. నేను అనలేదు. ఒకవేళ ఫ్లోలో అలా ఉంటే తప్పు కూడా రేపు క్లారిటీ ఇస్తానని చెప్పేశాడు. ఇవాళ క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇవాళ ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాడు. నేను అనలేదు, నేను అన్న సందర్భాలు వేరు, అయ్యో కలిసి ఒకవేళ నేను ఫ్లోలో కనెక్టివిటీకి నేనే అవకాశం ఇచ్చి ఉంటే కూడా అలా అనకూడదు, అనుంటే గ్యారంటీగా తప్పు నాది అని కూడా చెప్పేశాడు. ఇంకా దాన్ని ఎవడో సోషల్ మీడియాలో వచ్చేవన్నీ మనకు తెలుసు. అన్ని రకరకాల మ్యానిపులేషన్స్, రకరకాల వంకర టెంకర్లు అన్నీ ఉంటాయి. సరే, సోషల్ మీడియాలో ఏర్పడిన ఒక కమెంట్ని దాన్ని బేసిక్గా తీసుకుని, దాన్ని ప్రామాణికంగా తీసుకుని దాని మీద అల్లరి చిల్లరి చేయటం, అది రాఘవేంద్రరావు గారు కూడా ముందు వెనక ఆలోచించకుండా పెద్ద ఆయన ఏంటి భరద్వాజ్, ఏంటి మాటలేంటి అని అడిగితే భరద్వాజ్ నిన్న నాకు ఇచ్చిన క్లారిటీ ఆయనకి ఇచ్చేసేవాడు. అలాగే నాగబాబు ఏంటి పరిచయాలు ఉన్నాయి కదా, దూరం ఏం కాదు కదా, నెలకు ఒకసారి రాఘవేంద్ర గారు భరద్వాజ్కి ఫోన్ చేస్తూ ఉంటారు. మొన్న సీసీ ప్రోగ్రామ్కి అంతా కూడా చిరంజీవి గారు భరద్వాజ్ని పక్కన పెట్టుకునే చేశారు. సో అన్నీ ఉన్నాయి కనెక్షన్. ఒకవేళ ఏంటి అని అడిగితే క్లారిటీ అయ్యేది. అడగకుండా ఈ సోషల్ మీడియాలో రావటము, దాని మీద ఈ ఫ్యాన్స్ రెచ్చిపోవటము, నానా ఇష్టం వచ్చిన కాబట్టి దానికి స్పందించేసి దానికి ఎమోషన్ అయిపోయి వీళ్ళిద్దరు మాట్లాడటం ఇంత కంపు అవుతుంది. అంతగానే ఇంకేం కాదు. క్లారిటీ ఇవ్వండి. మీరు ఇండస్ట్రీలో సుదీర్ఘ, మీ ఫ్యామిలీ కూడా దాదాపు అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్లాసికల్ మూవీ ఇచ్చినటువంటి ఫ్యామిలీ కూడా మీది. సో దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అవార్డులకు డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది పక్కా ప్రామాణికమైన ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కావచ్చు, నంది అవార్డ్స్ కావచ్చు, ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టడం అని ఆస్కార్ అవార్డుకి డబ్బులు ఖర్చు పెట్టే ప్రామాణికం లేదు.
అందుకనే అది ఇన్ని సంవత్సరాలైనా అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా ప్రపంచంలో నిలబడింది. ఎందుకంటే అక్కడ ఏమి సాగవు, ఇన్ఫ్లుయెన్స్లు, రికమెండేషన్లు ఏమి సాగవు ఆస్కార్ అవార్డు. ఇప్పుడు గోల్డెన్ అవార్డ్స్ అంటారా, క్రిటిక్ అవార్డు అంటారా, మనకు ఫిలింఫేర్ అవార్డు, మనకి ఫిలిం క్రిటిక్స్, నేషనల్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు ఉంటాయి. వాటిలో ఏమైనా వాళ్ళని పార్టీలకు పిలిచి, వాళ్ళకి గెట్ టుగెదర్ పిలిచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఆస్కార్ అవార్డుకి ఆ అవకాశమే ఉండదు. నార్మల్గా నేషనల్ అవార్డ్స్ వాటికి కూడా అలాంటి ఆస్కార్లతో రానివాడు వాళ్ళు ఏదో మేనేజ్ చేసి తెచ్చుకున్నారని గాలి మాటలు మాట్లాడాలి తప్పితే, ఎందుకంటే ఒక కమిటీ వేస్తారు, కమిటీకి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఏ ప్రామాణికం మీద ఉత్తమ చిత్రం చేయాలనేది ఎక్కడైనా, ఏ స్టేట్, ఏ కంట్రీ అయినా ఉంటుంది. దాని ప్రకారం వస్తాయి, సెలెక్ట్ చేస్తారు. ఫారిన్ కేటగిరీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం కాదు ఈ అవార్డులన్నీ తీసుకుంటాం, తెలుగు సినిమా ఫస్ట్ టైం కాదు, ఆస్కార్ ఫస్ట్ టైం అవుతుంది. కానీ ఈ తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సీతారామరాజుకి వచ్చింది, కార్నివల్ ఫెస్టివల్స్లో సీతారామరాజుకి వచ్చింది, నర్తనశాలకి బెర్లిన్ ఫెస్టివల్లో నర్తనశాలకి యశ్వరం గారికి వచ్చింది. సో మనం ఇంటర్నేషనల్ వీటిలో అనేక వేదికల మీద మనకు అవార్డ్స్ రావడం కొత్త కాదు. ఇవాళ ఆస్కార్కి వెళ్ళటం అది ఇండియాకి కొత్త కాదు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత, 50 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆస్కార్ అనేది ఏదో అందని ద్రాక్షలాగా ఉన్న పరిస్థితికి వెళ్ళినాక ఇవాళ రాజమౌళి అంటే దాన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అది క్రెడిబిలిటీ. చెప్పండి, నాగబాబు గారు అంటే తమ్మారెడ్డి భరత్ గారు దాదాపు ఇండస్ట్రీలో చాలా సీనియర్ దర్శక నిర్మాత. ఆయన్ని పట్టుకొని అమ్మ మొగడ అనే పదాలు కావచ్చు, బుద్ధి ఉందా, సిగ్గుందా, ఇటువంటి మాటలు మాట్లాడడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? నేను సమర్థించను. ఇప్పుడు అసలు నేను మొదటి నుంచి నిన్న కూడా చెప్పింది, నాగబాబు గారు అంత తొందరపడకూడదు. బాలయ్య నీకు తెలుసు కదా, నా భరద్వాజ్ ఏంటి ఈ మాట్లాడటని అడగచ్చు. అడిగి అనవసరంగా ఫ్యాన్స్ ఏదో రెచ్చిపోయి ఏదో మాట్లాడితే దానికి నువ్వు రెచ్చిపోతే కరెక్ట్ కాదు కదా. అందుట్లో ఇంకోటి, నాగబాబు గారు నా సలహా, ఆయన రాజకీయాల్లో ఉంటున్నాడు. నిన్నటిదాకా నువ్వు ఒక హీరోకి తమ్ముడివి, ఒక హీరోకి అన్నయ్యకి, ఒక హీరోకి తండ్రివి, నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, సినిమా వాడివి. అంతవరకు నీ ఇష్టం ఏదో మాట్లాడుతున్నావు, ఏదో నీ అన్నయ్య మెగాస్టారు, నీ తమ్ముడు పవర్ స్టార్ కనుక ఏదో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడడానికి సినిమా వాడిగా చెల్లుతుంది. ఇవాళ అది దాటుకుని ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా వెళ్తున్నావు. ఒక ప్రజాక్షేత్రంలోకి, ఒక రాజకీయ పార్టీకి ప్రముఖ నాయకుడిగా ఉన్నావు. భాష, రాజకీయ నాయకుడిగా వచ్చిన తర్వాత మీ భాష, దాంట్లో పద ప్రయోగాలు ఆచితూచి మాట్లాడాలి. రేపు ఈ భాషలతో వెళ్తారా ప్రజల దగ్గరికి? ఈ భాషతోటి ప్రజలు మెప్పిస్తారా మీరు? ఈ భాషలు మాట్లాడినందుకే కదా వైఎస్ఆర్సీపీ జనాలు ఈసడించుకుంటున్నారు. ఈ తూచి అంటున్నారు, ఆ కొడాలి నాని భాషని, వీళ్ళ భాషని అందుకనే తిడుతున్నారు. అలాగే మీరు తిట్టించుకుంటారా? ఆయన నాగబాబు గారు కాస్త మైండ్ అప్లై చేయాలి. నీకు ఒక నిమిషం, నీకు భరద్వాజని అడగలేదు, లేదు భరద్వాజ అన్నాడని నమ్మావనుకో, నమ్మినా నువ్వు తిట్టు, విమర్శించు. కానీ ఈ భాష ఏంటి? ఏ భాష? నువ్వు రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ ప్రధాన నాయకుడిగా ఇదే భాష మాట్లాడేది. ఐఎమ్ సారీ, ఇలా అయితే ప్రజల దగ్గర మీరు మన్నన పొందలేరు. ఇప్పుడే వెళ్ళిన మీ ఫ్యాన్స్, అసలే అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ లాగా ఇంత చీప్ లాంగ్వేజ్ తోటి పీకుతారా? ఏం పీకారు, ఏం నాకారు, ఇలాంటి భాష మీ ఫ్యాన్స్ మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు. మీ ఫ్యాన్స్ అంత దారుణంగా మాట్లాడేస్తారు. వాళ్ళని మీరు కంట్రోల్ చేయాల్సింది పోయి, ఈ భాష మాట్లాడొద్దు, కొంచెం సంస్కారవంతంగా మాట్లాడండి, అని చెప్పాల్సింది పోయి మీరే ఆ భాష మాట్లాడితే ఇంకెక్కడికి వెళ్తుంది? సో ఇట్స్ నాట్ రైట్, కరెక్ట్ కాదు. నాగబాబు తోటి మీరు ఇండస్ట్రీ నుంచి క్షమాపణ చెప్పిస్తారా తమ్మారెడ్డి గారికి? ఈ క్షమాపణలు నాగబాబు చెప్పేది ఉండదు, అడగటం ఉండదు. ఆయన అంతే, ఆ నోరు అంతే. ఆయన ఎప్పుడు చాలా కాలంగా ఇదివరకు అట్లా ఉండేది కాదు. నాగబాబు అందరితో జోవియల్గా చక్కగా మాట్లాడేవాడు. ఈ మధ్యకాలంలో ఆయనకి ఎందుకున్న ఆ నోరు ఏమైందో, జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంటో, అడ్డదిడ్డంగా ఏది పడితే మాట్లాడటం, ఎలా పడితే అలా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ఇన్నాళ్ళు అలవాటు చేసుకున్నా సాగింది సినిమా ఫీల్డ్. ఇవాళ రాజకీయంగా వచ్చారు కనుక
రాజకీయంగా నాయకుడిగా వస్తున్నారు కనుక మీరు ఖచ్చితంగా సమయం పాటించాలి. భాష పద ప్రయోగం ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే నష్టపోయేది మీరు. మీరు అన్నట్టు బట్టి సందర్భం చెప్తున్నా, ఇటు రోజా కావచ్చు, నాగబాబు కావచ్చు, అంటే సినిమాలు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అభిమానులు ఉంటారు, ఎక్కువ చూస్తారు సినిమాని. అటువంటి వాళ్ళు ఇట్లాంటి బూతులు అంటే రోజా గారు కావచ్చు, సపోజ్ నాగబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల జనాలకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అదే ఇప్పుడు పోయింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అసలు భాష కల్చర్ పోయింది. అది వైసీపీ అవ్వండి, వైసీపీ మాట్లాడారని వీళ్ళు మాట్లాడారని వాళ్ళు మాట్లాడటం, అసలు భాష పోయింది. అక్కడ వైసీపీ ఒక అరాచకం చేస్తుంది. వైసీపీ పాలన ఎలా ఉందంటే ఒక స్ట్రాటజీ చేస్తుంది. అరాచకాలు జరుగుతున్నాయి. అరాచకాల మీద ప్రజల దృష్టి వెళ్లకుండా ఉండటం కోసం ఇలాంటి పరాచకాలు చేస్తున్నారు, ఇలాంటి కమెంట్ చేయడం. ఈ ప్రజలు ఏంటి, ఈ పరాచకాలకి వీళ్ళు ఒక మాట అన్ను, వీళ్ళకి వాళ్ళు రిప్లై ఇవ్వను, వీళ్ళు అమ్మమ్మగుడు అంటే వాడు ఇంకో మాట అన్ను, పట్టాభి ఇంకో మాట, ఇట్లా ఈ గొడవలు సరిపోతున్నాయి. ప్రజల దృష్టి అంతా ఇటు వచ్చేస్తుంది. ఈ అరాచకాల మీద లేకుండా పరాచకాల మీద పోతుంది. సో పరిపాలన అనే 5 అక్షరాలని వాళ్ళు తీసేశారు డిక్షనరీ నుంచి. సో దిస్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ భాష ఈ జనసేన కూడా కంటిన్యూ చేస్తుందా, ఈ నాగబాబు కూడా ఆ భాషను కంటిన్యూ చేస్తాడా, ఆయనే తెలుసుకోవాలి. ఈ భాషను ప్రజలు అసహించుకుంటున్నారు, ఈ విధానాన్ని, ఈ మాటలు, ఈ చండాల భాష, తప్పుడు నియమమ్మ కూడా ఇలాంటి భాషను అసహించుకుంటున్నారు ప్రజలు అని తెలిసి కూడా ఆయన ఆ భాష వాడతాను, నేను రాజకీయాల్లోకి వచ్చి కూడా ఆ భాష వాడుతున్నాడు అంటే ఇక ఆయన విచక్షణకు వదిలేయాలి. ఆయన కరెక్ట్గా మంచి మార్గంలో మాట్లాడుతున్నాడా? ఇవాళ భరద్వాజన్ అన్నాడని కాదు అసలు, భరద్వాజన్ అనొచ్చు, మీరు అనొచ్చు, నేను నమ్మానయ్యా అందుకని అడగలేదు, అడిగి ఉంటే వేరు, నమ్మాను అన్నాడు అనుకుని నమ్మాను అన్నట్టు మాట్లాడచ్చు. అన్నప్పుడు కూడా ఈ భాష కాదే, రాజకీయ నాయకుడిగా ఉన్న స్థానంలోకి ఎదిగినాక మీరు ఈ భాష కాదు, దాన్ని మందలించే విధానం వేరు, ప్రశ్నించే విధానం వేరు, ఆ భాష వేరు. ఇది చాలా చీపు భాష, ప్రజలు అసహించుకుంటారు భాష. అది ఆయన విచక్షణకు వదిలేయాలి, ఆయన తెలుసుకోకపోతే నష్టపోయేది ఆయనే, అంతే. ఫైనల్గా చెప్పండి, RRRకి ఆస్కార్ అవార్డు వస్తుందా రాదా? రావాలని కోరుకుందాం. వస్తుందా రాదా అంటే అనేక ఫస్ట్ అనౌన్స్మెంట్ వస్తుంది అక్కడ వేదిక మీద, ఫస్ట్ టైం, అది క్రెడిబిలిటీ ఫస్ట్ క్రెడిట్. వేదిక మీద మీకున్న సమాచారం ఏంటని, ద నామినేషన్స్ ఆర్ అని RRR అని క్రెడిబిలిటీ ఫస్ట్ వస్తుంది. తర్వాత అవార్డు రావడానికి నాకు తెలిసిన గత రూల్స్ ప్రకారం ఇప్పుడు మారినాయా, దాన్ని అధిగమించాలి, రావాలని నేను కోరుకుంటా. బట్ రూల్స్ ప్రకారం ఎనీ కాపీ, ఎనీ ఇన్స్పిరేషన్ అవార్డుకు అర్హం కాదు. అది ఇక్కడ ఈ సినిమాగా అవార్డు, అందుకనే దాన్ని రిజెక్ట్ చేయబడింది. దాన్ని సినిమాలో ఏ కేటగిరీ లేకుండా పాట వరకే సెలెక్ట్ అవడానికి కారణం, సినిమాలో కొండ మీద నుంచి పొగ రావడం, కాపీ షాటు, ఆ బ్రిడ్జ్ కింద ఫైటు, ఇన్స్పిరేషన్ ఫైటు, సో ఇవన్నీ ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు ఎవరు దానికి అవార్డు ఎంపిక, ఏమాత్రం కాపీ ఉన్నా, ఏమాత్రం ఇన్స్పిరేషన్ ఉన్నా ఎవరు. సో అందుకని అయిపోయింది. సాంగ్ను సెలెక్ట్ చేశారు. ఈ సాంగ్ ఒరిజినల్ సాంగ్ అంటున్నారు. ఈ సాంగ్ కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇద్దరు చిన్న పిల్లలు ఆడే డ్యాన్స్ ఇది. ఆల్మోస్ట్ ఇదే స్టెప్స్, ఇదే డ్యాన్స్ పిల్లలు ఆడేది. ఆ పిల్లలు ఆడేదాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేశారు. సో ఆ పిల్లలు ఆడేదాన్ని ఇన్స్పిరేషన్ మీద చేశారు అనే కాంటెక్స్ట్లో చూస్తారా, లేదు ఈ సాంగ్గా చూస్తారా అని వేచి చూడాలి. ఈ సాంగ్గా చూస్తే అవార్డు వస్తుంది. ఇది ఇన్స్పిరేషన్ ఉంది, దీని బ్యాక్గ్రౌండ్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంది అంటే రాదు. సో ఆ రూల్స్ని అధిగమించి రావాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ. చూసారుగా, ట్రిపుల్ చిట్టు గారు ఏమంటున్నారంటే భాష అనేది ఖచ్చితంగా అవసరం ఉన్నాయి, ఎంతోమంది ఫాలో అవుతుంటారు, తర్వాత ఇండస్ట్రీలో బాధ్యతమైనటువంటి వ్యక్తులటువంటి కామెంట్స్ సరైనది కాదని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ రాజుతో అశోక్, అమానిస్.